మీరు రిజర్వేషన్ గురించి చెప్పారు కదా! అది కంక్లూజన్ ఏంటి సార్? అంటే నేను అది వినలేదో మరి లేకపోతే ఆ పాయింట్ కవర్ కాలేదో తెలీదు కానీ, అంటే అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎందుకంటే బాగా ఎడ్యుకేటెడ్ జనాలు అంటే ఇప్పుడు ఐటీలో ఉండి నెలకి 5,00,000, 6,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ మీద కొంచెం కోపంగా ఉంటారు. ఈ రిజర్వేషన్ వల్ల ఇండియా నాశనం అయిపోతుంది అనేసి. అంటే ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడున్న జనాభా నంబర్ ఆఫ్ జాబ్స్‌లో ఒక 0.5% జాబ్స్ రిజర్వేషన్ కింద వెళ్తున్నాయి. అయినా కూడా వాడి అసహనానికి అదొక రీజన్ అన్నమాట. అంటే వాడి సమాజం మీద వాడికున్న కోపంలో ఒక రీజన్ దీని మీద చూపించేస్తాడు. దీన్ని సాకుగా పెట్టుకొని. అంటే మీ ఉద్దేశంలో రిజర్వేషన్ ఎందుకు పెట్టారండి? చాలా సార్లు ఐ థింక్ డిస్కస్ ఇంకొకసారి చెప్తాను. రిప్రజెంటేషనల్ మెథడ్ లాగా నేను చూస్తానండి. అంటే జనాభాలో 70-80% ఉన్న ఒక వాట్ ఎవర్ వర్గం, ఓకే, ఇంకా వర్గాల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి తీసుకురాలేకపోతున్నారు, ఇంకా మిగతా వాళ్ళని వర్గంలో ఉంచుతారు కాబట్టి ఒక పర్టికులర్ వర్గం అనేది 70-80% ఉందనుకోండి. స్టేట్ మెషినరీ ఏదైతే ఉందో, మెషినరీ అంటే మన గవర్నమెంట్ ఏంటి, సివిల్ సర్వీసెస్, కోర్టు వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మన వాణిజ్య వ్యవస్థ, వీటన్నిటిలోని మన పబ్లిక్ సర్వీసెస్ అన్నిటిలోని ఈక్వివలెంట్ రిప్రజెంటేషన్ ఉండాలి అని. అంటే 80% ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు లేదా ఒక పర్టికులర్ వర్గం అనబడే వాళ్ళు ఉంటే అట్లీస్ట్ 60-70 వరకు అన్నా వాళ్ళు ఉండాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఇది ఉండాలి అని ఒక దిస్ ఇస్ ద రిప్రజెంటేషనల్ థియరీ అండి. ఓకే, అది కాకుండా జస్ట్ ఒక 3%, 4% ఉన్న ఒక గ్రూప్, ఓకే, ఇఫ్ దే హ్యావ్ 80% కంట్రోల్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ మెషినరీ, వాళ్ళకు తగ్గట్టుగానే ఉంటాయి, అది న్యాయం జరగదు, జస్టిస్ జరగదు అన్న మెథడ్ అన్నమాట. ఎందుకు అలాగా అంటే జనరేషన్స్ ప్రకారం చూసుకున్నా సరే, ఇన్ని తరాలుగా చూసుకున్నా సరే ఒక పర్టికులర్ వర్గం సమానత్వానికి పెద్దపీట వేయలేదండి. సో కాబట్టి వాళ్ళ నుంచి మళ్ళీ ఎక్స్పెక్టేషన్ చేయడం కుదరదు. సో కాబట్టి ఎవరి భాగీదారి ఎంత ఉందో, ఎవరిది ఎంత ఉందో సుమారుగా అంత. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జిరాక్స్ కాపీ ఉండాలని రూల్ ఏం లేదండి. లేదు. చదువుకున్న వాళ్ళు ఒక వర్గంలోంచి ఎక్కువ మంది ఉంటే వాళ్ళ టోటల్ జనాభా దేశం మొత్తం మీద 3-4% ఉంటే మేబీ 10%, 15% ఉండొచ్చు. 60-70% ఉండకూడదు కదా. సో అక్కడే తెలిసిపోతుంది అక్కడ ఏదో తేడా జరుగుతుంది అని. ఒకళ్ళకి పోనీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అని, ఓకే, మరి అందుకనే కదా మిగతా వాళ్ళని చదవని, వాళ్ళనే పైకి రాని, మేబీ అందులో కొత్త ఐడియాస్ వస్తాయేమో కదా. ప్రతిదానికి ఒక వర్గం నుంచే వస్తే ఇప్పటి వరకు చూసాం, ఇన్ని సంవత్సరాలు చూసాం. తొక్కబడేవాడు ఇంకా తొక్కబడిపోతున్నాడు, అణగబడేవాడు ఇంకా అణగబడిపోతున్నాడు, పట్ట పెంచుకున్నాడు ఇంకా పెరిగిపోతున్నాడు. అది కూడా కదా, ఇన్ని రోజులు ఒకళ్ళ చేతిలో పెట్టినా కూడా ఏమీ ఉపయోగం లేదనేది కూడా రాలేదని కూడా ప్రూవ్ అయిపోయింది. ఇప్పటికి కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద కోర్ట్ సిస్టమ్స్, అంటే మన జస్టిసెస్ ఉన్న లిస్ట్ మొత్తం నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న పోలీసు వ్యవస్థలో ఉన్న మొత్తం పైనుంచి కింద వరకు హోమ్ మినిస్టర్ కింద దగ్గర నుంచి సూపరింటెండెంట్ నుంచి ఆల్ డౌన్ ద లైన్ 1-2 వర్గాలకి విపరీతమైన ఇది ఉంది, రిప్రజెంటేషన్ ఉంది. సో ఒక మామూలు ఒక 4th వర్ణ కానీ లేకపోతే ఇంకొక గ్రూప్ నుంచి ఒక పర్సన్ వాళ్ళ దగ్గరకు వస్తే న్యాయం జరుగుద్దన్న ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ గొడవ ఈ 2 పీపుల్ మధ్య జరిగింది అనుకోండి, ఇది ఒకడు పోలీసు వాడి వర్ణం, ఇంకొకడు ఆపోజిట్ వర్ణం, రైట్? సో ఎవరి తరఫున నుంచి ఉంటాడు, రైట్? సో అందుకని చెప్పి రిప్రజెంటేషనల్ ఈక్వాలిటీ కోసం చేసే ప్రయత్నమే తప్ప, అంతేగాని ఏంటి వాడు 80% ఉన్నాడు కాబట్టి చచ్చినట్టు 80% ఉండి తీరాలని లేదండి అక్కడ. వాడి ఒక జనరేషన్ లేకపోతే వాడికో జాబ్ వచ్చింది కాబట్టి వాడు వదిలేసుకోవాలి అన్న రూల్ కూడా లేదండి. అది ఇట్స్ అ సిలీ రూల్ యాక్చువల్లీ. ఏంటంటే ఒక జనరేషన్ లో ఒకటికి వచ్చింది కాబట్టి వాడు రిజర్వేషన్ వదిలేసుకోవాలి. అది స్వచ్ఛందంగా వదిలేసుకున్న వాళ్ళ సంగతి. కానీ ఏ క్షణం అయితే రిప్రజెంటేషనల్ ఈక్వాలిటీ వస్తుందో, రైట్, ఈక్విటీ అంటే మళ్ళా ఉండి తీరాలంటారు, ఈక్విటీ అనుకోండి, రిప్రజెంటేషనల్ ఈక్విటీ వస్తుందో అప్పుడు రిజర్వేషన్ అన్న మాటకి అర్థం లేకుండా పోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ అంతమంది ఉన్నారు, ఇంకా నువ్వు కొత్తగా రిజర్వేషన్ తీసుకుని వచ్చేది ఏముంది అక్కడ? అరౌండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే 50% కదండి రిజర్వేషన్, 50% ఓపెన్. ఓకే, ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేసుకునే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేసుకున్నారు, ఇట్స్ ఆల్రెడీ 50%. సో మాకు రిజర్వేషన్ లేదు అనుకునే వాళ్ళకి 50% వాళ్ళదే ఉంది రిజర్వేషన్, రైట్? సో అందున మీరు చెప్పినట్టు దిస్ ఇస్ ఫర్ అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్.
దానివల్ల దేశం ఎక్కడ నాశనం అవుతుందండి? దేశం ఎకానమీ గవర్నమెంట్ జాబ్ల మీద నడిచేది. అసలు ఎంత పర్సెంట్ గవర్నమెంట్ సొంతంగా ప్రొడక్షన్ చేసే వస్తువుల ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత ఉంది అసలు? ప్రైవేట్ కదా, మొత్తం అంతా ప్రైవేట్. సో దట్ వాస్ మై కాన్సెప్ట్ అబౌట్ రిజర్వేషన్. సారీ, చెప్పండి. అంటే జస్ట్ అంటే నన్ను కూడా ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడి ఇప్పుడు ఎవరో వస్తే 24లో ఎవరో గనక వస్తే గ్యారంటీగా రిజర్వేషన్లు అనేది శాశ్వతంగా పోతాయి. ఇండియాకి ఒక చైన్, చాలా బానిస సంఖ్యలు ఉన్నాయి, ఒక బానిస సంఖ్యలు తగ్గిపోతుందని చెప్పే వాళ్ళని కూడా నేను ఇదే అడుగుతున్నాను అనమాట. ఒకవేళ అక్కడ రిజర్వేషన్ పోవాలి అని గనక నీ కోరిక అయితే నువ్వు ఫస్ట్ నీ ఐడెంటిటీ నువ్వు పక్కన పెట్టేయాలి. నీ క్యాస్ట్, రిలీజియస్ ఐడెంటిటీ నువ్వు పక్కన పెట్టేయాలి. దానికి నువ్వు రెడీ అయితే డెఫినెట్ గా ఇంకో 5-6 years లో ఈ డిఫరెన్సే లేని సమాజం వచ్చేస్తుంది. అప్పుడు రిజర్వేషన్ అవసరమే ఉండదు అని చెప్తుంటాను అనమాట. ఇది కరెక్ట్ అండి. నేను ఆల్రెడీ చెప్పిన దాంట్లో సేమ్ పాయింట్ అనమాట. మీరు రిజర్వేషన్ ఈజ్ అ రెస్పాన్స్ టు అన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం అండి. అవును. ఓకే, వివక్ష అనేది ఉండబట్టి రిజర్వేషన్ వచ్చింది కానీ ఇట్స్ నాట్ ది అదర్ వే రౌండ్, రైట్? ఏ వివక్ష లేని చోట తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అని ఎవరు రాయలేదండి. ఓకే, ఈ బత్తయ్య గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అప్లికేషన్ ఫామ్ లో SC, ST, BC అని రాయించడం వల్లే సమాజం డివైడ్ అయిపోయింది అని రివర్స్ లో వస్తున్నారు అనమాట. మరి అలాంటప్పుడు వాళ్ళ మ్యాట్రిమోనీ సైట్ లో క్యాస్ట్ కాలం లేకుండా బ్లాంక్ గా వదిలేసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, అడగమనండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, రైట్? మొహం, వాడి చదువు, వాడి ఉద్యోగం చూసి కూతుర్నిస్తాడేమో అడగమనండి. వాడి ఆస్తి ఇప్పుడు ఆస్తి లేనివాడికి ఇవ్వమని అనట్లేదు. ఓకే, వాడి మొహం, వాడి చదువు, వాడి స్థాయి, వాడి ఏమిటి గుణగణాలు, ఇవి మాత్రమే చూసి కులం లేకుండా పెళ్లి చేసుకోమని చెప్పండి. అప్పుడు ఒప్పుకుంటా వాడి దగ్గర ఒక్క విధవ కూడా వాడి కొడుక్కి ఎట్లా చేయడు, వాడి కూతురికి అట్లా చేయడు, వాడి చెల్లికి అట్లా చేయడు, వాడు వచ్చి మాట్లాడతాడు మన దగ్గర కబుర్లు మాట్లాడతాడు మళ్ళీ. అవును. ఏనాడైతే వాడు చేస్తాడో వాడికి కనీసం నోరెత్తే అర్హత ఉంది. అరే నేను నాకు కులంతో సంబంధం లేదు, నాకు ఓన్లీ గుణగణాలతోటి అని అంటే ఓకే, వెరీ గుడ్. ఇద్దరం కలిసి భుజం మీద చేసుకుని ఇంకో 100 మందిని మారుతాం పద, అంతే తప్ప అప్పుడు అని మొదలు పెట్టాలి. కానీ వాడొచ్చి రిజర్వేషన్ వల్లనే ఇదంతా జరుగుతుంది. నువ్వు రిజర్వేషన్ వచ్చింది, ఇట్స్ రెస్పాన్స్ టు అన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. నువ్వు ప్రాబ్లం తీయడానికి సిద్ధపడట్లేదు. నువ్వు ప్రాబ్లం ఫస్ట్ తీసేసేయి, నువ్వు నీ ఐడెంటిటీ నువ్వు తీసేసేయి, అప్పుడు ఎందుకు చేంజ్ రాదో అప్పుడు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, రెస్పాన్స్ అనేది పోతే, అంటే ఇప్పుడు రెస్పాన్స్ అనేది పోతే మళ్ళీ ఇంతకు ముందు ఉన్న వివక్ష అలాగే వచ్చేస్తుంది. సో అప్పుడు ఇంకా వరస్ట్ అయిపోద్ది. సో కాబట్టి వీళ్ళు ఎంతకాలం కులాన్ని పట్టుకుంటారో అంతకాలం రిజర్వేషన్ పోదండి. సో నీకు రిజర్వేషన్ పోవాలి అంటే దాన్ని పట్టుకుంటుంది నువ్వే, ఫస్ట్ నువ్వు వదిలేస్తే గానీ అది పోదు. ఎగ్జాక్ట్లీ, రైట్. యా